హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఓపెన్స్ రెండు మన వైపు ఉండాలి. ఫ్రంట్ పార్ట్కి క్లోజింగ్ వచ్చి అవతల వైపు ఉండాలి. ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా వేసుకోవాలి, క్రాస్ కటింగ్ అయితే ఇలా వేసుకోవాలి. క్రాస్ కటింగ్కి ఇలా వేసుకోవాలి. దీన్ని యాజ్ టీస్ ఎలా ఉందో కట్ చేసేసుకోవాలి. చుట్టూ ఇలా మార్క్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ అలా మార్క్ చేసేసుకోండి. చుట్టూ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఇలా వీల్ మార్కర్తో ఒకసారి ఇలా రఫ్ చేసుకోండి. అంటే కింద వైపు మనం లోతు తీసుకోవడానికి ఫ్రంట్కి బాగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి ఇక్కడ మార్క్ చేసుకున్న వాటికి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. మనం ఈ కార్నర్ దగ్గర మార్కింగ్ చేసుకునేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ మార్కింగ్ మీదే లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా ఇప్పుడు టేప్ తీసేసుకొని ఇక్కడి నుంచి కింద వైపుకి హాఫ్ ఇంచ్కి ఈ కార్నర్లో హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే లోతు తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీల్ మార్కర్తో ఈ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ డ్రా చేసుకోండి. చంక లోతు అనేది మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. నెక్ మనం ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్కి నెక్ అనేది మార్కింగ్ చేసాము. 2 ఇంచెస్కి నెక్ అనేది మార్కింగ్ చేసాము. ఇది చిన్న సైజ్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్. నేను కింద వైపుకి 5.5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. అంటే వీళ్ళు బాగా సన్నగా ఉంటారు కాబట్టి 5.5. ఇది 28 బ్లౌజ్ సైజు, అందుకని 5.5. 30 అలా ఉంటే 6 అలా పెట్టుకోండి. షోల్డర్స్ అనేది మనం ఎంత పెట్టుకున్నా షోల్డర్స్ అనేది జారకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ 2 పెట్టాం కాబట్టి ఇక్కడ 2.5కి మార్కింగ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఎంత పెడితే అంతకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మనకి షేప్ అనేది బాగా వస్తుంది. మాకు ఇంకా బ్రాడ్గా కావాలంటే ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని రౌండ్ అనేది తీసుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ ఉండేటట్లు చూసుకొని రౌండ్ అనేది డ్రా చేసుకోండి. మిడిల్లోకి ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ ఉండేటట్లు చూసుకొని డ్రా చేసేసుకోండి. ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోండి. ఇట్లా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలాగా చూసుకోవాలో చూద్దాం. ఇది బ్యాక్ పార్ట్. అసలు పొడవు వచ్చేసి పైకి అనేది 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం 2 ఇంచెస్ తగ్గించుకొని పైకి మార్క్ చేసుకోవాలి. ఇటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
2 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్కి పైకి మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్కి పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కావాలంటే చూపిస్తాను. ఉక్సులు పట్టి తీసుకొని ఈ ఉక్సులు పట్టి 4వ ఉక్సు ఈ ఉక్సులు పట్టి తీసుకొని ఈ ఉక్సులు పట్టిన 4వ ఉక్సు దగ్గరికి వచ్చేటట్లు చూసుకోండి. ఇక్కడి నుంచి మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇక్కడి నుంచి ఇలా 4 ఉక్సుల దగ్గరికి ఇలా పెట్టేసి చూసుకున్నట్లయితే ఇది ఖర్చు కోసం అన్నమాట. కొంచెం ఖర్చు కోసం సరిపోయింది. ఇప్పుడు డాట్స్ ఎలాగో డ్రా చేయాలో చూపిస్తాను, అండ్ పొడవు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది 28 సైజ్ కాబట్టి 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. 30 లోపు ఉంటే 1/2 ఇంచు, చెస్ట్ అనేది ఎక్కువ ఉంటేనే 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇది అనేది పొడవు అనేది 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 1/2 ఇంచ్కే మార్కింగ్ అనేది పెడుతున్నాను. 1/2 ఇంచ్కి ఇప్పుడు ఇక్కడి నుంచి 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. నేను ఈ డాట్ వెడల్పు వచ్చి 2 ఇంచెస్ పెడుతున్నాను, ఎందుకంటే వీళ్ళు చాలా సన్నగా ఉంటారు కాబట్టి 2 ఇంచెస్ పెడుతున్నాను. అదే కొంచెం బొద్దుగా వాళ్ళు ఉన్నట్లయితే 2.5, 3.5 డాట్ పొడవు అంతా వచ్చి 2.7 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. బాగా ఎక్కువ లావుగా ఉన్నారంటే 3 ఇంచెస్ వరకు డాట్ అనేది పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు 2 ఇంచెస్ డాట్ వెడల్పు వచ్చి మొత్తం టోటల్ 2 ఇంచెస్ వచ్చేలాగే పెడుతున్నాను. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్కి వచ్చేటట్లాగే పెట్టాను. ఇప్పుడు ఇటువైపుకి వచ్చేసరికి 7 పాయింట్స్కి పైకి మార్క్ చేసుకోండి. అంటే 1/2 ఇంచ్కి పైకి మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. దీన్ని కొంచెం ఇలా స్కేల్తో క్రాస్గా మనం మార్కింగ్ చేసుకున్నట్లుగా క్రాస్గా స్కేల్ పెట్టేసుకొని లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఉక్సులు పట్టి కాజా పట్టీకి గ్యాప్ అనేది రాకుండా ఇక్కడి నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. అవతల వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టీకి గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం ఈ లైన్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు డాట్ పొడవు మార్కింగ్ చేసుకున్నాం. డాట్ పొడవు వచ్చేసి నేను 2.5 పెడుతున్నాను. 2.5 ఇంచెస్కి సరిపోతుంది డాట్ పొడవు 2.5. అదే ఈ నడుము పొడవు అవి ఎక్కువ ఉంటే మాత్రం ఈ పొడవు అనేది ఎక్కువ ఉంటే మాత్రం అప్పుడు డాట్ పొడవు అనేది మనం పెంచుకోవాల్సి వస్తుంది. పెంచుకుంటే డాట్లు అనేది బాగా పఫ్ అనేది బాగా వస్తుంది, షేప్ అనేది పర్ఫెక్ట్ కుదురుతుంది. ఇప్పుడు డాట్ చేసి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నట్లే ఇటువైపు ఒక లైను ఆ 2.5 దగ్గరికి ఇలాగా కలిపేసుకోవాలి. ఈ మధ్యలోనే మనం డాట్ అనేది ఇలాగా పట్టేసుకొని స్టిచ్ వేసేసుకుంటాం. ఇప్పుడు సెకండ్ డాట్ ఎలా వేయాలో చూపిస్తాం. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు పై వైపుకి వదిలేసేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా టేప్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసి దగ్గరికి ఈ మధ్య వరకు ఇట్లాగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. అంటే ఇది 2.5, దీనికంటే 1.5 ఇంచు తగ్గి ఈ డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ డాట్ అంత పొడవే ఈ డాట్ వచ్చేస్తే మనకి షేప్ అనేది అణిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇలాగా డాట్ అనేది పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోండి. నాకు 2.5 వచ్చింది. ఇప్పుడు యాస్టీజ్ థర్డ్ డాట్ కోసం చూద్దాము. ఇప్పుడు యాస్టీజ్ ఎలా ఉందో కట్ చేసేసుకుందాం.
థర్డ్ డాట్ ఎలాగా చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 2.5 వచ్చింది. ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఈ వీల్ మార్కర్తో ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 2.5 దగ్గర ఇలా వీల్ మార్కర్తో మార్కింగ్ చేసుకోవాలి. కింద వైపుకు కూడా మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఈ కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలాగా ఈ ఎడ్జెస్ రెండు ఇక్కడ సమానంగా వచ్చేంత వరకు మడత పెట్టుకోవాలి. ఇలాగా మడత పెట్టుకొని ఇలాగ కొంచెం హ్యాండ్తో ఇలా రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకున్నట్లే ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ మనకి ఫోల్డింగ్ అనేది పడుతుంది. ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మధ్యలో ఎంత గ్యాప్ ఉందో ఈ రెండిటి మధ్యలో కూడా అంతే గ్యాప్ అనేది రావాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 2.5కి ఇలా పెట్టేసుకొని ఇక్కడికి మార్క్ అనేది చేసుకోండి. ఇది థర్డ్ డాట్. ఇటువైపుకి ఈ థర్డ్ డాట్కి కూడా ఇటువైపు ఒక పావించు, ఇటువైపు ఒక పావించు ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకొని డాట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లాగా మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ ఈ మాత్రం కంపల్సరీ, బిగినర్స్ అయితే ఈ మాత్రం కంపల్సరీగా కట్ చేసుకోండి. ఇలాగా గుర్తుపెట్టుకున్నారంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.